హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి 3 BHK ఫ్లాట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు నేను మల్కాజ్గిరి రావడం జరిగిందండి. చూస్తున్నదండి, ఈ ప్రాజెక్ట్ ఏంటంటే చాలా మంచిగా సిటీ సెంటర్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 2 ఎకరాస్లో కన్స్ట్రక్షన్ చేశారండి. అక్షిత హైట్స్ అండి. ఇది వచ్చేసి మనకు వసంతపురి కాలనీలో అయితే ఉందండి, మల్కాజ్గిరి. 2 ఎకరాస్లో ఈ ప్రాజెక్ట్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. దీంట్లో మొత్తం మనకు 120 ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. 2 బ్లాక్స్ ఉన్నాయన్నమాట. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి 12 ఫ్లాట్స్ ఉంటాయన్నమాట. అదేవిధంగా 5 ఫ్లోర్స్ అయితే ఉన్నాయండి. ప్రజెంట్ దీంట్లో ఏంటంటే ఒక ఫ్లాట్ మాత్రమే సేల్కి ఉందండి. అది 3 BHK అన్నమాట. 2085 SFTతోనైతే ఒకటే ఉంది. అన్నీ ఆక్యుపై అయిపోయినాయి. ఈ అపార్ట్మెంట్ బెనిఫిట్ ఏంటంటే మనకు మొత్తం 35 ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారండి. చాలా మంచి ఎమ్యూనిటీస్, అంటే కార్ పార్కింగ్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, ప్లే ఏరియా కానీ, బ్యాంకెట్ హాల్ కానీ, అదేవిధంగా జిమ్ కానీ, యోగా సెంటర్ కానీ, ఇవన్నీ ఉండడం వల్ల దీంట్లో ఇమీడియట్లీ ఫ్లాట్స్ అన్నీ అయిపోయి ప్రజెంట్ ఒకటి మాత్రమే ఉందన్నమాట. దాన్ని మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఏంటంటే అపార్ట్మెంట్ ముందు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. మీరు ఎలివేషన్ చూసుకుంటే చాలా మంచి ఎలివేషన్ ఉందండి. కంప్లీట్ సీసీ కెమెరా సర్వేలో అయితే ఈ అపార్ట్మెంట్ అయితే ఉండబోతుంది అనమాట. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు గేట్ ఏదైతే ఉందో మనకు ఒక 15 ఫీట్ గేట్స్ అయితే తీసుకున్నారండి. ఒకటి కాదండి, ఇన్ అవుట్ 2 అయితే ఉంటాయి అన్నమాట. ఇక మనకు పార్కింగ్ విషయానికి వస్తే 2 పార్కింగ్స్ అయితే ఉన్నాయండి. సెల్లార్ ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ కూడా ఒక పార్కింగ్ ఉంది. ఎవరైతే మనకు 2 BHK 3 BHK ఫ్లాట్స్ అయితే పర్చేస్ చేస్తే వాళ్ళకి పార్కింగ్ కూడా ఇస్తున్నారు. ఎమ్యూనిటీస్లో పార్కింగ్ కూడా రావడం జరుగుతుందన్నమాట. చాలా స్పేషియస్ పార్కింగ్ అయితే తీసుకున్నారండి. మనకి ఏంటంటే ఇక్కడే మనకు జిమ్ కానీ, అదేవిధంగా పిల్లల ప్లే గ్రౌండ్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ అన్నీ మనకి ఇక్కడే వస్తాయండి. దీనికంటే బ్యాంకెట్ హాల్ కూడా ఉందండి. అదేవిధంగా చిన్న గార్డెన్, చిన్న పార్క్ కూడా ఉందన్నమాట. లిఫ్ట్ కూడా ఉందన్నమాట. 2 లిఫ్ట్స్ అయితే ఉన్నాయండి. అదేవిధంగా స్టెప్స్ కూడా ఉన్నాయి. ఎలా అంటే అలా వెళ్ళిపోవచ్చు అనమాట. 5 ఫ్లోర్స్ అయితే ఉంటుందన్నమాట. దీనికి ఎమ్యూనిటీస్లో వచ్చేసి మనకు లిఫ్ట్ ఉందండి. ఒకటి కాదండి, 2 లిఫ్ట్స్ ఉన్నాయి, స్టెప్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం బ్యాంకెట్ హాల్ చూద్దాం. బ్యాంకెట్ హాల్ కూడా చాలా స్పేషియస్గా చాలా బాగుంటుందన్నమాట. కంప్లీట్ సెంట్రల్ ఏసీ ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, మనం ఏం ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కానీ, కిటీ పార్టీస్ చేసుకొని, బర్త్డే ఫంక్షన్స్ చేసుకోవాలని కానీ, మ్యారేజ్ చేసుకోవాలని అంత స్పేషియస్ బ్యాంకెట్ హాల్ కూడా ఇక్కడ ఉందని. దీంట్లో అంటే ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ వీళ్ళే ఇస్తున్నారు. చైర్స్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఈ కమ్యూనిటీ వచ్చేసి చాలా పెద్దదండి. అందుకని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఏది చేసినా మంచిగా ప్లాన్తో చేస్తున్నారు. అలాంటి అపార్ట్మెంట్లో ఇప్పుడు 3 BHK అయితే సేల్ ఉంది. ఎవరైతే ఈ ఫ్లాట్ తీసుకుంటారో వీళ్ళకి ఎమ్యూనిటీస్ కూడా అన్నీ వర్తిస్తాయి అన్నమాట. మనకు ఎమ్యూనిటీస్లో చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉందండి. చూస్తున్నారు కదా, చాలా మంచి ప్లే ఏరియా స్పేషియస్గా తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ చూస్తే మీకు వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. వాటర్ ఫౌంటైన్ పక్కకే మనకు చూస్తే బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఉందండి. బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది. ఇక్కడ చిన్నగా అన్ని ట్రీస్ పెట్టి మంచి గ్రీనరీతో అయితే డెకరేట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనం ఏమైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ, లేకపోతే ఏమైనా కిట్టి పార్టీస్ కానీ, ఈవినింగ్ అవర్ అలా ఫ్యామిలీస్తో స్పెండ్ చేయడానికి ఈ విధంగా కూడా ఒకటి మంచిగా మనకు ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచిగా బ్లాక్స్ చూస్తున్నారు కదా, బ్లాక్ మధ్యలో ఈ విధంగా చాలా స్పేస్ అయితే తీసుకున్నారండి. అసలు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచిగా డిజైన్ చేసినారు. దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ 3 BHK అయితే సేల్ ఉందండి. ఎవరైతే తీసుకుంటారో ఈ లగ్జరీస్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ అయితే మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. మొత్తం దీంట్లో 35 ఎమ్యూనిటీస్ ఇచ్చినారండి. మేమంటే కొన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మీరు ఇక్కడికి వస్తే మిగతా ఎమ్యూనిటీస్ ఏంటో కూడా వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు ఎమ్యూనిటీస్లో జిమ్ కూడా ఉందండి. చూస్తున్నాం కదా, లేటెస్ట్ ఎక్విప్మెంట్తోని మంచి జిమ్ సెంటర్ కూడా ఉందన్నమాట. అదేవిధంగా దీనికి యోగా సెంటర్ కూడా ఉందండి. చాలా మంచి లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండి జిమ్ సెంటర్ కూడా. ఈ ఎమ్యూనిటీస్లో ఇవన్నీ మనకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. నాకు ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయండి. టేబుల్ టెన్నిస్ కానీ, క్యారమ్స్ కానీ, చెస్ కానీ ఆడుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ అయితే వీళ్ళైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి మీటింగ్ హాల్ అండి. అంటే ఏమన్నా సొసైటీ మీటింగ్స్ ఏమైనా పెట్టుకోవాలనుకున్నా కానీ దీనికోసం సపరేట్ అయితే ఒక మీటింగ్ హాల్, ఒక ఆఫీస్ రూమ్ అయితే దీంట్లో ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే అందరికీ లేడీస్కి ఇష్టమైన బ్యూటీ పార్లర్ కూడా దీంట్లో అయితే కూడా ఇస్తారండి. అదేవిధంగా స్పా కూడా ఉందండి. దీనిలో స్పా కూడా ఉంది. ఇవన్నీ ఎమ్యూనిటీస్లో ఏంటంటే మనకు చాలా మొత్తం 35 ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారు. దాంట్లో
ఏ అపార్ట్మెంట్లో కూడా ఇలా బ్యూటీ పార్లర్ కానీ ఇలాంటివి పెట్టారు. సో ఇవి ఒక అడ్వాంటేజ్ అన్నమాట. ఎమ్యూనిటీస్లో వచ్చేసి మనకు మంచి స్విమ్మింగ్ పూల్ అండి. దీంట్లో 2 స్విమ్మింగ్ పూల్స్ అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి అడల్ట్స్ కోసము, పక్కకి వచ్చేసి మనకు చిల్డ్రన్స్ కోసం కూడా ఇంకో పూల్ అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో, చాలా బ్యూటిఫుల్ అయితే ఉందండి. ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి మనకు ఒక చిన్న రెస్ట్ రూమ్ కూడా ఉందండి. నెక్స్ట్ మనకు స్విమ్మింగ్ పూల్ వెళ్ళడానికి వాష్ చేసుకోవడానికి మనకి ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఇచ్చినారండి, బాత్రూమ్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. చాలా మంచి ఎమ్యూనిటీస్తో ఈ ఫ్లాట్ అయితే ఉంది. అదేవిధంగా దీనికి ఏంటంటే వాకింగ్ ట్రాక్ కూడా ఉందండి. మార్నింగ్ లేచి వాక్ చేసుకోవాలనుకున్న వాళ్ళ కోసం మంచి వాకింగ్ ట్రాక్ కూడా చుట్టూ అయితే అపార్ట్మెంట్ చుట్టూ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ అపార్ట్మెంట్కి ఇంకో బెనిఫిట్ ఏంటంటే టెర్రస్ గార్డెన్ ఉందండి. ఒకసారి చూడండి, టెర్రస్ మీదకి వస్తే చుట్టూ అసలు అపార్ట్మెంట్ ఎంత పెద్దగా ఉందో అంతవరకు మొత్తం ఈ విధంగా గ్రీనరీతోనైతే డెకరేట్ చేశారండి. టెర్రస్ గార్డెన్ ఇదంతా చాలా బ్యూటిఫుల్గా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఒకసారి ట్రీస్ అవన్నీ చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉందండి. ఇక్కడ ఒక లాన్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ మనం కూర్చోవడానికి ఆఫ్టర్నూన్ టైంలో ఈవినింగ్లో ఒక లాన్ కూడా ఏర్పాటు చేసినారు. రెయిన్ వచ్చినప్పుడు కూడా ప్రాబ్లం లేకుండా పై వరకు కూడా లిఫ్ట్ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ కూడా ఒకసారి అంబియన్స్ చూడండి, మంచి ఒక బుద్ధతోని మంచిగా డెకరేట్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. అసలు అపార్ట్మెంట్ అంటే ఏదో అనుకున్నాను, ఫస్ట్ టైం ఇలాంటి అపార్ట్మెంట్ నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కూడా ఇంకో లాన్ ఉందండి, చూస్తున్నా కదా. అంటే మనం బర్త్డే పార్టీస్, కిటీ పార్టీస్ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. ఎమ్యూనిటీస్ అన్నీ చూసాము. ఇప్పుడు ఏంటంటే మనం ఫ్లాట్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అండి. ఫ్లాట్ నెంబర్ వచ్చేసి మనకు 312 అక్షిత హైట్స్లో ప్రజెంట్ 312 అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే ఎంత సెక్యూరిటీ అంటే ఇక్కడ మనకి ఎవరైనా నేబర్స్ వచ్చినా ఎవరైనా వచ్చినా ఫస్ట్ లోపలికి ఎంటర్ కావాలంటే బెల్ ప్రెస్ చేయాలి. బెల్ ప్రెస్ చేయగానే ఫస్ట్ కెమెరా ఉంటుందండి. వాళ్ళు లోపల కెమెరాలో చూసిన తర్వాతనే లోపలికి యాక్సెస్ ఇస్తారనమాట. అంత సెక్యూరిటీ అయితే ఉంటుందండి. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు డోర్ ఏదైతే ఉందో ఈ డోర్ కూడా మనకు 6 feet డోర్స్ తీసుకున్నారండి. ఇది కూడా కంప్లీట్ లాక్ సిస్టమ్ అనమాట. లాక్ సిస్టమ్తోనే తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా హై సెక్యూరిటీ లగ్జరియస్ అపార్ట్మెంట్ అని చెప్పొచ్చు అండి. మీకు ఎమ్యూనిటీస్ చూస్తేనే అర్థమైపోవచ్చు. ఇప్పుడు మనం ఫ్లాట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే మనం ఏంటంటే హాల్లో ఉన్నామండి. హాల్ చూస్తున్నాం కూడా ఎంత స్పేషియస్ హాల్ అయితే తీసుకున్నారన్నమాట. కింద కంప్లీట్ టైల్సే యూజ్ చేసినారండి. ఈవెన్ మీరు స్విచ్ బోర్డ్స్ తీసుకున్నా కానీ స్విచ్ బోర్డ్లో కూడా మనకి ఏంటంటే కంప్లీట్ లేటెస్ట్గా తీసుకున్నారు. అంటే ఈవెన్ మనం ఫోన్ పెట్టుకోవాలనుకున్నా కానీ, లేకపోతే ఏమైనా నెట్ కనెక్షన్ చేసుకోవాలంటే మళ్ళీ ఏంటంటే ఎలాంటి గోడలు పలగొట్టకుండా అన్ని వీళ్ళంటే అన్ని ప్రొవైడ్ చేసినారన్నమాట. చాలా స్పేషియస్ హాల్ అండి. ఫస్ట్ ఏంటంటే ఇది వచ్చేసి మనకు సోఫా సెట్ వేసుకొని టీవీ పెట్టుకోవడానికి ఈ హాల్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ మనం ఆర్చ్ కూడా పెట్టుకోవడానికి పైన పిల్లర్ కూడా ఇచ్చినారండి. అంటే ఇదేంటంటే నేబర్స్ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోవచ్చు. పక్కకి ఏంటంటే లివింగ్ ఏరియా అండి. మన పర్సనల్ లైఫ్ మన ఫ్యామిలీతో కూర్చోడానికి లివింగ్ ఏరియా అయితే ఇచ్చినారండి. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియాలా కూడా పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారండి. ఇదంతా డైనింగ్ ఏరియాలా యూజ్ చేసుకోవచ్చు. డైనింగ్ ఏరియా పక్కకే మనకు ఒకటి బాల్కనీ ఇచ్చినారండి. బాల్కనీలోకి వస్తే చాలా స్పేషియస్, అటు మనకి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, అటు నుంచి ఇటు నుంచి 2 యాక్సెస్ అయితే ఇచ్చినారనమాట. ఒకసారి చూడండి, మంచి లొకేషన్లో సిటీలో, మంచి సిటీకి మధ్యలో ఈ అపార్ట్మెంట్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు డైనింగ్ పక్కకే కిచెన్ ఇచ్చినారు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా ఏంటంటే నవ్వేడేస్ వాళ్ళ ఇష్టం ఉన్నట్టు కబోర్డ్ చేసుకుని చెప్పేసి యాక్సెస్ ఆ విధంగా అయితే ఇచ్చినారండి. ఇక్కడ కూడా విండో కానీ ఎగ్జాస్ట్ కానీ ఎవరిథింగ్ అయితే ఇచ్చినారు. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. నెక్స్ట్ ఒకసారి ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒకటి వాష్ ఏరియా ఇచ్చినారు. వాష్ ఏరియా చూద్దాం ఇప్పుడు మనం. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉందండి. అంటే డిష్ వాషర్ పెట్టుకోవచ్చు, వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. 2 యాక్సెస్ కోసం అయితే ఇంత స్పేస్ అయితే తీసుకోవడం జరిగిందండి. రెడీ టు ఆక్యుపై అండి. మీరు జస్ట్ కబోర్డ్ చేసుకొని ఫ్లాట్కి అయితే రావచ్చు అనమాట. ఎమ్యూనిటీస్ అయితే ఎంత బాగున్నాయంటే ఇంతవరకు ఎప్పుడు చూడలే అంత మంచి ఎమ్యూనిటీస్ అనమాట. ఇక్కడ మనకు ఒక పూజ గది కూడా ఇచ్చినారండి. కిచెన్ పక్కకే ఒక పూజ గది కూడా ఇచ్చినారు. ఇప్పుడు మీకు ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి. కింగ్ సైజ్ బెడ్ వేసిన తర్వాత కూడా మనం సోఫా కానీ చైర్స్ కానీ కూర్చోవచ్చు, అంత స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో కూడా మంచిగా విండో ఉందండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకు వెస్టర్న్ అయితే తీసుకోవడం జరిగిందండి. టైల్స్ కూడా మనకు 10 feet వరకు టైల్స్ తీసుకున్నారు. గ్రీజర్ పాయింట్ కానీ, షవర్ పాయింట్ కానీ ఎవ్రీథింగ్ మంచి టైల్స్తోని, వాటర్ ప్రూఫింగ్ డోర్తోని చాలా అద్భుతంగా అయితే చేసినారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది 3 BHK ఫ్లాట్ అన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, అదేవిధంగా గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఒకటి బాల్కనీ ఇచ్చినారు.
బాల్కనీ నుంచి మనం బయటికి వెళ్ళొచ్చు అన్నమాట. చూస్తున్నా కదా, బాల్కనీ చుట్టూ చూస్తే మంచి కాలనీలో ఈ అపార్ట్మెంట్ అయితే ఉందండి. చాలా నీట్ ఏరియా అన్నమాట. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. మన గెస్ట్ బెడ్రూమ్ ఆపోజిట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందన్నమాట. దీంట్లో కూడా మనకు ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చినారండి. దీంట్లో కూడా మనకు 10 feet టైల్స్ కానీ షవర్ కానీ మనకి ఈవెన్ యూజ్ చేసిన ట్యాప్స్ కూడా కంప్లీట్ జాగ్ వారే యూజ్ చేసినారండి. నేను చెప్పాను కదా మనకి ఇంకొకటి యాక్సెస్ ఉందని చెప్పేసి, బాల్కనీ ఇలా వస్తే డైనింగ్ నుంచి పక్కకు బాల్కనీ ఉంది కండి, అది ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే రెండైతే కనెక్టివింగ్ ఉండేటట్టు ఈ బాల్కనీ అయితే తీసుకున్నారండి. మంచి లొకేషన్లో ఉందండి, మంచి ప్రైమ్ లొకేషన్. చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు, ఎందుకంటే ఇది ఒకటే ఫ్లాట్ మాత్రం ఈ అపార్ట్మెంట్లో సేల్కి అయితే ఉందన్నమాట. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాను, ఒక్కసారి వినండి. ఇది వచ్చేసి మనకు అక్షిత హైట్స్ అండి, వసంతపురి కాలనీలో అయితే ఉందన్నమాట. మల్కాజ్గిరిలో ఉందండి. 2 acres ప్రాజెక్ట్ అన్నమాట ఇది. టోటల్ దీంట్లో 120 ఫ్లాట్స్ ఉంటాయి అన్నమాట. 2 blocks ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి మనకు 12 ఫ్లాట్స్ ఉంటాయి. ప్రజెంట్ మనం చూస్తుంది ఏంటంటే 3 BHK అనమాట. 2085 SFT అండి. 2085 SFT అనమాట 3 BHK వచ్చేసి. ఇది ఒక్కటే సేల్కి ఉందండి. ఇమ్యూనిటీస్ గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను, క్లియర్ ఏమిటండి. కార్ పార్కింగ్ ఉంటుంది, అదేవిధంగా మనకు టేబుల్ టెన్నిస్ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, బ్యాంకెట్ హాల్ కానీ, లేకపోతే రూఫ్ గార్డెన్ కానీ, చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ, లిఫ్ట్ ప్రొవిజన్ కానీ, సీసీ కెమెరా సర్వేలెన్స్, ఇవన్నీ ఇమ్యూనిటీస్ అండి. మొత్తం 35 ఇమ్యూనిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడికి వచ్చి చూస్తే అవన్నీ లైవ్లో చూడొచ్చు అనమాట. మన వీడియో కాబట్టి అవన్నీ ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం. ఇక మనం ఫ్లాట్ చూసాం, ఇమ్యూనిటీస్ చూసాం, అన్ని లొకేషన్ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం కదా. మరి ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలి కదా. పర్ SFT వచ్చేసి మనకు 6500 అయితే చెప్తున్నారండి. మీకు స్క్రీన్ నెంబర్ డిస్ప్లే అవుతుంటుంది, నెంబర్ కాల్ చేస్తే మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఏదైతే ప్రైస్ చెప్తున్నారో ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అన్నమాట. మంచి నెగోషియబుల్లో ఈ ఫ్లాట్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఏంటంటే మనకు 80% లోన్ కూడా రావడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ నెంబర్ మీకు క్లియర్గా కన్సల్ట్ అవుతే అన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తున్నాయి అనమాట. మల్కాజ్గిరిలో ఉందండి ఇది వచ్చేసి. దీనికి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే ఎమ్యూనిటీస్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ చేయండి ఒకసారి.